హలో ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ అందరికీ నేను ఇవాళైతే డైలీ వ్లాగ్‌లా, రొటీన్‌లా కాకుండా కొంచెం స్పెషల్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి నా మ్యారేజ్‌కి నేను తీసుకున్న శారీసు, మా అత్తమ్మ వాళ్ళు పెట్టిన శారీసు అవన్నీ ఆ కలెక్షన్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఆ 3, 4 డేస్ నేను ఏ శారీస్ కట్టుకున్నాను, పెళ్లిలో నా తలంబ్రాల చీరేంటి, నేను ఇక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఊరు తరలిపోయేటప్పుడు కట్టుకున్న చీరేంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టిన చీరలేంటి, అవన్నీ మీకు ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా మీకు చూయిద్దామని చెప్పేసి ఇవాళైతే ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. సో, నా మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అవుతున్నా కూడా అసలు ఇన్ని సంవత్సరాలయిందా మ్యారేజ్ అయ్యి అనిపిస్తుంది. తలుచుకుంటే మొన్ననే ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అయినట్టు అనిపిస్తుంది. కానీ వామ్మో! ఇన్ని సంవత్సరాలయిందా? కాలం ఇంత త్వరగా ఎళ్ళిపోతుందా? అసలు మేము చేంజ్ అయినట్టు అనిపించలేదు కానీ, కాలం ఇన్ని సంవత్సరాలు ముందుకెళ్ళిపోయిందా అనిపిచ్చింది. ఇలా ఇవాళ ఈ వీడియో నా పెళ్లి శారీస్ అన్ని వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే, నైట్ అనుకుంటాను. నిన్న ఈవినింగ్ అనమాట. నిన్న ఈవినింగ్ 7-8 ఆ మధ్యలో. సో, శారీస్ అన్నీ ఒకసారి చూస్తూ ఫస్ట్ ఆల్బమ్ అయితే చూస్తూ ఉన్నాము. ఆల్బమ్ చూస్తూ ఉంటే ఇక ఆ శారీస్ కూడా గుర్తొచ్చాయన్నమాట. సో, ఇక శారీస్ అవన్నీ అప్పుడు కుట్టించినయి కదా! ఆ బ్లౌజులన్నీ అయితే ఇప్పుడైతే చాలా చేంజ్ అయ్యాను కదా నేను. అప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం బొద్దుగా తయారయ్యాను కదా! సో, ఇక 10 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి కూడా. ఈ 10 ఇయర్స్‌లో మా మెచ్యూరిటీ లెవెల్స్ అయితే అక్కడే ఆగిపోయాయి. కానీ చూడటానికైతే మేమైతే చేంజ్ అయ్యాము. కానీ మా మెచ్యూరిటీ లెవెల్స్ అయితే ఇంకా అక్కడే ఇంకా చిన్న పిల్లల్లాగే ఉండిపోయాము. మా మనస్తత్వము అదంతా ఇంక అక్కడే ఉండిపోయిందనమాట. సో, ఇక అప్పుడు కుట్టించిన బ్లౌజులు కదా అవి. అది కాక అప్పుడు షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇప్పుడన్నీ నేను 3/4 అలా కుట్టిస్తున్నాను కదా! షార్ట్ హ్యాండ్స్ అయిపోయింది. అప్పుడు బాగా సన్నగా ఉండేదాన్ని. సో, అందువల్ల ఆ బ్లౌజులు ఇప్పుడు సెట్ అవ్వట్లేదనమాట. సో, ఆ బ్లౌజులన్నీ ఇక చూసాను అవేమన్నా రిపేర్ చేయిద్దాము టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి అని చెప్పేసి చూస్తే, కొంచెం గూడా క్లాత్ ఎక్కువ పెట్టి అస్సలు కుట్టలేదు. అక్కడికక్కడ కుట్టారనమాట. ఇప్పుడు దాన్ని మొత్తం విప్పదీసి మళ్ళీ కుట్టాలన్నా కూడా అదసలు అవ్వదు. సో, ఇప్పుడు ప్రతి ఒక్క సారీ మీదకి మనకు మ్యాచింగ్ అయితే దొరుకుతున్నాయి కదా! సో, ఇబ్బందేముంది. చూద్దాము ఇక టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి వీటికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే కుట్టిద్దాము అని చెప్పేసి అనుకుంటూ, సరే ఎలాగో శారీస్ తీసాం కదా! రేపు ఒక వీడియో చేద్దాము వీటి వరకు అని చెప్పేసి ఇక ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఇకపోతే ఫస్ట్ ఈ శారీ అనమాట. ఇది గోల్డ్ కలర్ శారీ. దీని మీద సిల్క్ థ్రెడ్‌తో ఆ ఫ్లవర్ డిజైన్ వర్క్ అంతా ఇచ్చారనమాట. చూడగానే నచ్చేసింది నాకు. తీసుకున్నాను. సో, ఈ శారీ మీదే నేను మా అత్తగారు వాళ్ళ ఊరికైతే తరలి వెళ్ళాను. సో, నాకైతే ఈ శారీ ఇప్పటికి భలే ఇష్టమనమాట. ఎంత స్మూత్‌గా ఎంత బావుంటుందంటే చాలా బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! శారీ అంతా అయితే ఇలా ఉంటుంది. ఇదొచ్చేసి కింద బార్డర్ ఇదంతా కిందకొస్తదనమాట. సో, శారీ అంతా ఇది పవిట చెంగు. పవిట చెంగు మొత్తం ఇలా 4 సైడ్స్ ఇట్లా బార్డర్‌లాగా ఇచ్చారు. కింద బార్డర్ మాత్రం కొంచెం పెద్దగా ఇచ్చి, ఆ ఫ్లవరు, ఆ డిజైన్ అంతా కిందకిచ్చారనమాట. సో, శారీ కూడా చాలా బావుంటుందండి. దీని మీద సైడ్‌కి ఫోటో కూడా పెడుతున్నాను చూడండి. శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్‌తో థ్రెడ్ వర్క్‌తో ఇచ్చారనమాట. సో, నెక్స్ట్ అయితే ఇక నేను ఈ శారీ మీద తరలి వెళ్ళాను కదా! గోల్డ్ శారీ మీద. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇది బ్లూ ఉంది కదా! ఈ బ్లూ శారీ అయితే కట్టిచ్చారనమాట. సో, మా అత్తయ్య ఎంతో ఇష్టపడి శారీస్ అన్నీ నా కోసం తీసుకున్నారు. నాకు ఏ కలర్ అయితే నాకు నచ్చుతుందా ఏంటి? ఎలాంటివైతే నాకు మంచిగా సెట్ అవుతాయని బాగా ఆలోచించి మరి తీసుకున్నారు. ఈ బ్లూ శారీలో నేను ఎంత బాగా నచ్చానంటే మా అత్తయ్యకి చాలా చాలా నచ్చాను. "చాలా బావుందమ్మా నీకు ఈ శారీ" అని చెప్పేసి ఎంతగానో నన్ను మెచ్చుకున్నారనమాట. "ఎప్పుడు ఈ శారీ కట్టుకున్నా నీకు చాలా బావుంటుంది నవీన ఈ శారీ బ్లూ కలర్" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇదిగో శారీ అంతైతే ఇలా వచ్చింది. చూడండి ఇలా బార్డర్ ఇచ్చేసి మొత్తం ఇలా ఇచ్చారనమాట. మా అత్తయ్య కాలం చేసి 1 ఇయర్ 2 మంత్స్ అయితే అవుతుంది. ఆమె మా మధ్య లేకపోయినా ఆమె జ్ఞాపకాలెప్పుడూ మా మధ్య ఉంటాయి. ఆమె మాతో ఎంత బాగుంటదంటే ఒక కోడల్లా కాకుండా కూతురులా చూసుకునేదనమాట.
అంత చక్కగా మాకు సపోర్ట్ మా ఆయనకి కానీ, నాకు కానీ, మా అత్తమ్మ సపోర్ట్ అనమాట బాగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగో శారీ అంతా ఇలా ఉంటుంది. పౌటి చెంగయితే ఇట్లా గోల్డ్ కలర్‌లో ఇచ్చారనమాట. మొత్తం ఈ బ్లూలో గోల్డ్ కలరు బార్డర్ అయితే వచ్చింది. శారీ మొత్తం అయితే ఇదిగో ఇలా ఉంటుంది. ఈ శారీస్ మొత్తం ఇప్పుడు చూపిస్తున్న శారీస్ మొత్తం మా అత్తమ్మ నచ్చి ఆమె సెలక్షన్ అనమాట ఇదంతా. సో, ఆమె సెలక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. మా అత్తమ్మ ఏ లోకంలో ఉన్నా కూడా ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మిస్ యూ అత్తమ్మ. ఇకపోతే నెక్స్ట్ ఈ శారీ అనమాట. ఇది నా తలంబ్రాల శారీ. గ్రీన్ కలర్ అనమాట ఇది. ఇదొచ్చేసి పవిట చెంగు. పవిట చెంగు ఇట్లా ఇచ్చారనమాట. నాకు శారీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం పెద్దగా రాదు. సో, చూపిస్తూ చెప్తున్నాను. సో, మీరే అర్థం చేసుకోండి. ఈ శారీస్ అన్నీ చూపిస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను పక్కన ఫోటోస్ కూడా పెడుతున్నాను చూడండి. అంటే మీకు ఈ శారీ ఎలా ఉంటుంది, కడితే ఏంటనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. జస్ట్ ఒక ఐడియా కోసము. ఇక శారీ మొత్తం ఇదిగో ఇలా ఉంటుంది చూడండి. మొత్తం ఇలా గ్రీన్ కలర్ శారీ, ఇట్లా గోల్డ్ కలర్ బార్డరు, గోల్డ్ కలర్ డిజైన్ తోటి ఇట్లా మొత్తం శారీ అంతా వచ్చింది. ఇది కట్ చెరుగనమాట. చూసారా? ఇది కట్ చెరుగు. ఇదంతా శారీ మొత్తం ఇంకిలా వచ్చిందనమాట. నాకైతే ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది. కానీ బాగా వెయిట్ ఉందండి ఇది. చాలా వెయిట్ ఉంది. ఇది పెళ్లిలో కట్టాను. ఇంకా పెళ్లి తలంబ్రాల రోజు ఒకసారి కట్టాను. ఇంకంతే. ఇంకా ఆ తర్వాత దీన్ని ఇంకసలు ఒంటి మీదే పెట్టుకోలేదు. తర్వాత మొన్నొక్కసారి లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ మ్యారేజ్ డే అప్పుడు కడదామని చూస్తే బ్లౌజ్ అనేది సెట్ అవ్వలేదు. సో, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ డే కన్నా బ్లౌజ్ కుట్టిచ్చి నా తలంబ్రాల చీరతో ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నాను. సో, ఇక చూడాలి మరి. నెక్స్ట్ ఈ శారీ అనమాట. ఆ తలంబ్రాల చీర ఎంత వెయిట్ ఉందో దానికన్నా వెయిట్ ఇది ఇంకా ఎక్కువుందనమాట. ఇది ఊరి దగ్గర నైటు ఊరేగింపు ఉంటుంది. జాతరలాగా చేస్తారనమాట. పెళ్లి అయిన నైటు. మొత్తం ఊరు మొత్తం అట్లా జాతరలాగా చేసేటప్పుడు ఊరేగింపప్పుడు కట్టిన చీరనమాట. సో, ఈ సారీ కూడా మా అత్తయ్య సెలక్షనేననమాట. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో. అటు సైడు వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు కొంచెం వేరుగా ఉంటాయి కదా! ఎంతైనా మన సైడ్‌కి, అక్కడ వాళ్ళ సైడ్‌కైతే తేడా ఉంటుంది. సో, వాళ్ళ పద్ధతి ప్రకారం చేశారనమాట. నైటు ఊరేగింపప్పుడు ఏమంటారంటే దాన్ని సంబరం. సంబరం అప్పుడు కట్టిన చీరనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, శారీ అయితే చాలా బాగుంది కదా! మెరూన్ కలర్‌లో వచ్చింది ఇది. చాలా వెయిట్ ఉందనమాట ఇది. ఇది కట్ చెరుగు. శారీ మొత్తం అలా వచ్చిందనమాట. గ్రీన్ కలర్ బార్డర్‌తో వచ్చింది. సో, శారీ అయితే ఇది. అస్సలు ఈ శారీస్ అన్నీ మీతో చెప్తున్నాను. కానీ మా అత్తయ్యే నాకు కనిపిస్తా ఉందనమాట. నా ఆలోచనల్లో, నా మాటల్లో ఆమె గుర్తొస్తా ఉంది. నెక్స్ట్ ఇక ఈ శారీ అనమాట. ఇది పెళ్లి అయిపోయిన తర్వాత 3 డేస్‌కి ఒకసారి అట్లా తిరుగుళ్ళు అటు ఇటు తిరుగుతాం కదా! అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి అట్లా మరులు పెళ్లి అంటారు కదా! సో, దానికోసమని ఇంకా 2 ఎక్స్‌ట్రా తీసుకుందనమాట అత్తయ్య. ఫస్ట్ 3 రోజులకి తలంబ్రాల చీర మీద వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ మూడో రోజు తిరుగుళ్ళకి ఈ శారీస్ అయితే కట్టుకొని వెళ్ళాననమాట. దీంతో పాటు ఇంకొక శారీ కూడా ఆహ్, కొనింది అత్తయ్య. కాకపోతే అది ఐరన్ చేసేటప్పుడు అది మెరూన్ కలర్ అనమాట. ఐరన్ చేయించడానికని ఇచ్చినప్పుడు దాని మీద నిప్పు రవ్వలు పడి అదైతే కొంచెం డ్యామేజ్ అవ్వటం వల్ల అదైతే చూయించలేకపోతున్నాను. సో, ఇంకా ఇవన్నమాట. సో, వీటన్నిటి మీదకి మళ్ళీ బ్లౌజెస్ అనేవి మ్యాచింగ్ చూసి మంచి డిజైన్ పెట్టిచ్చి, మంచిగా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టిచ్చి, కుట్టిద్దామని అనుకుంటున్నాను. సో, ఈ వీటితో మళ్ళీ బ్లౌజులు కుట్టిచ్చిన తర్వాత చక్కగా ఏదన్నా ఫంక్షన్ అప్పుడు గానీ, లేదంటే ఏదన్నా స్పెషల్ డే అప్పుడు గానీ కట్టుకొని మళ్ళీ మీకు చూయిస్తాను. నిజంగా మా అత్తయ్య నాకు ఇప్పుడు కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి. ఆమె ఎంత గుర్తొస్తా ఉందంటే, ఈ శారీస్ అన్నీ చూసి ఆమె గురించి చెప్తా ఉంటుంటే ఏదో వెల్తీగా అనిపిస్తుంది. ఆమె లేని లోటైతే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే, మా అందరి ఫ్యామిలీలలో కల్లా మా అత్తమ్మ సపోర్ట్ మాకెక్కువ ఉండేదనమాట. ఇప్పుడు మా మధ్య ఆమె లేకపోవటం చాలా వెల్తీగా ఉంది. ఆమె ఎక్కడున్నా మా ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ ఇవన్నమాట. నా పెళ్ళిలో నేను కట్టుకున్న శారీస్ అయితే ఇవి. ఆ 3, 4 డేస్ శారీస్ అయితే ఇవన్నమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.